హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 11 భాగం వినండి. తర్వాతి రోజు ఆఫీస్ అయిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని, మందులు రాస్తే అవి తీసుకుని బయటకొస్తోంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతోంది. బ్యాగ్‌లో నుండి ఫోన్ తీసి చూస్తే కిరణ్. ఆన్ చేయొద్దు అనుకుంది. కానీ మళ్ళీ ఎందుకో అని ఆన్ చేసింది. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. అటు నుండి కిరణ్, హలో! నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావు? అన్నాడు. సరిగ్గా నడి రోడ్లో ఉన్నాను. చెప్పు పర్లేదు అంది. ఫోన్లో కాదు, డైరెక్ట్‌గా కలిసి మాట్లాడాలి అన్నాడు. ఈ రోజు కుదరదు నాకు అంది. ఎప్పుడు వీలవుతుందో చెప్పు, అప్పుడే కలుద్దాం అన్నాడు. నాతో మాట్లాడడానికి కూడా తీరికుందా నీకు? సండే చూద్దాంలే అంది. అంటీ ముట్టనట్టుగా సమాధానానికి తిక్క లేచింది. సండే అంటే కుదరదు. లాయర్ అపాయింట్మెంట్ సండే ఇవ్వడు. డైవర్స్‌కి అప్లై చేయాలి కదా! నువ్వు అప్లై చేశావా? నేను అప్లై చెయ్యాలా? అన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు. కాల్ కట్ చేసింది. మాట్లాడే ఓపిక కూడా లేకుండా నీరసంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి డైవర్స్ అంట. మాట నీరసంగా ఉంది. అదేమీ పట్టనట్టుగా విడిపోవడానికి ఆరాటం. ఇంకోసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకూడదు అనుకుంది. ఫోన్ చేసి ఒక్కసారి కలుద్దామంటే ఎప్పుడు అని కాకుండా కుదరదు అట. సరిగ్గా మాట్లాడడానికి కూడా కుదరనప్పుడు కలిసి ఎలా ఉండగలుగుతుంది? తనతో కాదులే, నేనే అప్లై చేస్తా అనుకున్నాడు. అసలు మాట్లాడాలనుకున్నది ఇల్లు గురించి కదా! నేనేంటి మళ్ళీ డైవర్స్ గురించి చెప్పాను. అలా మాట్లాడితే చిరాకనిపించడం సహజమే. మళ్ళీ చేద్దాం అనుకుని, వద్దు లోకువైపోతాను అనుకున్నాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయి మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇన్ని మాటలంది నన్ను. ఈ అమ్మాయిలకు ప్రేమించిన అబ్బాయిలంటే చాలా లోకువ. అమ్మా నాన్నని ఎలాగైనా ఒప్పించాలి. లైఫ్‌లో పెళ్లి అనే మాట వద్దు. ఇలాగే ఉండాలి. మళ్ళీ ఆలోచనలు మధు వైపు వెళ్ళాయి. ఓపిక లేదు అంది. అంటే ఒంట్లో బాలేదా? చెప్పొచ్చుగా. నోట్లో ముత్యాలు రాలిపోతాయా? అప్పుడు ప్రతిదానికి ఎక్కువ మాట్లాడి విసిగించినందుకు చిరాకు. ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నందుకు చిరాకు. నాకు మధు మీద ప్రేమ పోయిందా అనుకున్నాడు. ఓపిక లేక రూమ్‌కొచ్చి పడుకుంది మధు. డైవర్స్ కోసం ఫోన్ చేశాడు. ఎంత తొందరగా ఉందో నా నుంచి విడిపోవడానికి. భర్తలా కాకపోయినా కనీసం ఒక ఫ్రెండ్‌లా నా మాట వింటే నా మాటలో ఉన్న నీరసం తెలిసి ఉండేది. ఇన్ని రోజులు అంత ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు అంత ద్వేషంగా మారిపోయాడు? చూస్తేనే చిరాకు. మాట్లాడితే ఇంకా చిరాకు. మాట్లాడకూడదు. మౌనంగా అన్నీ చేసుకొని పోవాలి. డోర్ కొడుతున్న సౌండ్‌కి లేచి వెళ్లి తీసింది. ఎలా ఉందిప్పుడు నీకు? చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంది హరిణి. అలా పలకరించేసరికి ఏడుపొచ్చేసింది. ఏమైందే? ఏడవకు. నీ హస్బెండ్‌తో గొడవ అంతేగా. 4 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. దానికి ఏడుస్తారా? అంది. మేము విడిపోవాలి అనుకుంటున్నాము. ఈరోజు ఫోన్ చేశాడు. లాయర్‌తో మాట్లాడ్డానికి. నేనిప్పుడు ప్రెగ్నెంట్ అంది. అతనికి చెప్పావా? అంది హరిణి. లేదు. ఆ అవకాశం రాలేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు చెప్తే ఏదో ఆశించి ఇలా చెప్తున్నాను అనుకుంటాడని భయం అంది. అందుకని చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తావు? ఇవన్నీ మనసులో పెట్టుకుని తినడం కూడా మానేసావా? అందుకే బాగా వీక్‌గా కనిపిస్తున్నావు. అతనికి చెప్పు. బిడ్డపై ప్రేమతోనైనా కలవచ్చు. నీ బిడ్డకి తండ్రి ప్రేమ కావాలిగా అంది. ఈ ఎదురుగా ఉన్న నాపై లేదు. నా కడుపులో ఉన్న బిడ్డపై ఉంటుందా? డైవర్స్ అడిగిన టైంలో ఇది చెప్పడం కలిసి ఉండే అవకాశం కోసమే చెప్పినట్టు ఉంటుంది. నా వల్ల కాదు. నా బిడ్డకి ఇద్దరి ప్రేమ నేనే ఇస్తాను అంది. డాక్టర్ ఏమంది? అంతా బావుందా? ఈ టైంలో ఏం ఆలోచించకు. ఏది జరిగినా నీ మంచికే అనుకో. మనసుకి శాంతిగా ఉంటుంది అంది హరిణి. బానే ఉందిలే. చూపించుకున్నాను. మందులు రాసిచ్చింది. కొద్ది రోజులు ఇలానే ఉంటుంది. తినాల్సినవి కూడా లిస్ట్ ఇచ్చింది అంది. అక్కడున్న మందులు చూస్తూ తెచ్చుకున్నావా? ఈ ఫుడ్ తినగలుగుతున్నావా? ఏమైనా తీసుకొచ్చివ్వనా? అంది. ఏమీ వద్దు. ఏం తినాలని లేదసలు అంది మధు. ఉండు ఇప్పుడే వస్తాను అంటూ రూంలోకి వెళ్ళి అమ్మ పంపించింది ఇవి తిను
అంటూ ఒక 2 బాక్సులు అక్కడ పెట్టింది. ఎందుకిప్పుడు ఇవన్నీ? నీకోసం పంపించినవి నాకిచ్చేస్తున్నావు. అంతా వద్దు కొంచెం ఇవ్వు అంది మధు. ఏం పర్లేదులే తిను. నువ్వు మనసులో ఏదీ పెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నువ్వు మానసికంగా ధైర్యంగా ఉండగలిగినప్పుడే దీన్ని ఫేస్ చేయగలుగుతావు. నీ కడుపులో ఉన్న బిడ్డకి కూడా అదే మంచిది అంది. ఫుడ్ కోసం రాలేవులే కానీ నేనే తీసుకొచ్చిస్తానుండు అంటూ వెళ్ళి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. నెమ్మదిగా తిను కంగారు పడక. తిని పడుకో తలుపేసుకో అంటూ వెళ్ళిపోయింది. ప్లేటు టేబుల్‌పై పెట్టి వెళ్ళి తలుపు వేసుకొచ్చి కూర్చుంది. ఒక్కసారిగా కళ్ళ నుండి నీళ్లు, నీరసం, కిరణ్ మాట్లాడిన మాటలు ఇవన్నీ ఎందుకో చాలా ఉక్రోషంగా అనిపించాయి. కొద్దిసేపటికి తేరుకుని ఎందుకు నేనిలా అయిపోతున్నాను? నా కడుపులో బిడ్డ నా ఏడుపుని చూస్తూ పెరగకూడదు. సంతోషంగా పెరగాలి అనుకుని లేచి వెళ్ళి మొహం కడుక్కుని ప్లేట్ తీసుకొని తింటోంది. అప్పుడే మమత ఫోన్ చేసింది. "ఏమందే డాక్టరు?" అంది. "కొంచెం నీరసంగా ఉన్నావు. అంతా బానే ఉంది అని మందులు రాసింది" అంది మధు. "ఏమీ మనసులో పెట్టుకోకు. అన్నీ వదిలేసి శుభ్రంగా తిని టాబ్లెట్స్ వేసుకో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే. అది మర్చిపోకు. నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటే ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడుతుంది. సంతోషంగా ఉండడానికి ట్రై చెయ్యి. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో" అంది. "అలాగే అక్క. ఇక చేయగలిగింది మాత్రం ఏముంది? అన్నిటికీ అడ్జస్ట్ అవ్వమని రాస్తాడనుకుంటా ఆడవాళ్ల నుదుటిపై" అంది మధు. "తిన్నావా? తిండి మానకు. బిడ్డ ఎదుగుదల లోపాలొచ్చే అవకాశం ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే తినాలి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత. నా మాట విని ముందు తిను" అంది. "ఇప్పుడే తింటున్నాను. అమ్మ ఫోన్ చేసిందా?" అంది మధు. "సరే తిను. చెయ్యదు. నేనే చేస్తాను. ఫోన్ మాట్లాడాలి అంటే డాబా మీదకొచ్చి చెయ్యాలి. ఆవిడెదురుగా మాట్లాడితే ఆవిడకి నచ్చదు. ఇప్పుడు ఆవిడ ఇంట్రెస్ట్‌గా చూసే సీరియల్స్ టైం. మనల్ని పట్టించుకోరు. ఈ టైంకే చేస్తాను. సరే బై" అని కాల్ కట్ చేసింది. ఫోన్ పక్కన పెడుతుంటే అప్పుడు గుర్తొచ్చింది బాక్సు. ఏముందో అని ఓపెన్ చేసి చూస్తే ఒక బాక్స్‌లో పచ్చడి, ఒక బాక్స్‌లో స్వీట్స్. పచ్చడి తీసుకుని ప్లేట్‌లో వేసుకొని అది కలుపుకొని తింటే నోటికి ఎంతో రుచిగా అనిపించింది. ఇలా టైంలో భార్యలని భర్తలు ఎంతో బాగా చూసుకుంటారని చూపిస్తారు. నా లైఫ్‌లో రివర్స్ అనుకుని తిని రూమ్‌లోనే అటు ఇటు నడుస్తోంది. కిరణ్ కోసం అమ్మానాన్నల్ని వద్దు అనుకున్నాను. ఇప్పుడు నన్నే వద్దు అనుకుంటున్నాడు కిరణ్. నేను తను వద్దు అన్నందుకు అస్సలు బాధపడటం లేదు అన్నట్టు ప్రవర్తించాలి. నేను తనతో లేకపోయినా ఇంత హ్యాపీగా ఉందేటి అనుకోవాలి అనుకుంది. వచ్చి పడుకుంది. ఎప్పటి మీద ఇప్పుడింకా ధైర్యంగా ఉండాలి. నాతో పాటు నా బిడ్డకు కూడా ఏ లోటు లేకుండా నేనే చూసుకోవాలి అనుకుంది. ఫోన్ రింగ్ అవుతోంది. చూస్తే మళ్ళీ కిరణ్. విడిపోవడానికి ఎంత కంగారుగా ఉందో అనుకుంటూ ఫోన్ ఆన్ చేసింది. "చెప్పు." అప్పుడు మాట్లాడడానికి తీరిక, సహనం రెండూ లేవు. ఇప్పుడేంటి కొత్తగా? అంది మధు. చెప్పడానికేముంది? మనం కలవాలి అర్జెంటుగా మాట్లాడాలి నీతో. ఇన్ని సార్లు అడుగుతుంటే తెలియడం లేదా? ఏ టైంలో కలవాలో చెప్పు అన్నాడు కిరణ్. ఏదో నీ అవసరం అనుకుంటాను. సరే రేపు ఆఫీస్ అయ్యాక కలుద్దాం. ఎక్కడికి రావాలో చెప్పు. లేదా నువ్వే వస్తావా? వద్దులే నేనే వస్తాను. ఇక్కడికి మగవాళ్ళని రానివ్వరు అంది మధు. మనం పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న పార్కుకి అన్నాడు ఆ మాటని ఒత్తి పలుకుతూ. అది కూడా గుర్తుందా నీకు? ఈరోజు ప్రపంచంలో ఒక అద్భుతమైన రోజు. సరే వస్తాను. ఆ రోజు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అన్నావు. ఈరోజు అర్జెంటుగా విడిపోవాలి అని చెప్పడానికి పిలుస్తున్నావు అని కాల్ కట్ చేసింది. ఉక్రోషంగా అనిపించింది. డైవర్స్ కోసం ఈ హడావిడంతా. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారేమో. నన్ను వదిలించుకుందామని తొందరపడుతున్నాడు. ఇలాంటి వాడిని నమ్మాను చూడు. ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పకూడదు. చెబితే అబద్ధమాడుతున్నానేమో అనుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ విషయం నా మనసులోనే ఉండిపోవాలి. అస్సలు చెప్పకూడదు అనుకుంది. అక్కడ కిరణ్ కూర్చుని మాట్లాడదామనుకున్నా జరిగేలా లేదు. రోజు రోజుకి కోపం పెరుగుతోంది నా మీద. చిన్న చిన్న వాటికి సర్దుకుపోకపోతే ఎలా? నా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. తను నన్ను అర్థం చేసుకోకపోవడం కనపడదు.
ఎవరి తప్పు వాళ్ళకి తెలీదు. ఎదుటివారి తప్పులు వెతకమంటే చక్కగా కనపడతాయి. నేనే తనని అర్థం చేసుకోవాలా? తను నన్ను అర్థం చేసుకొని సర్దుకుపోవచ్చుగా అనుకున్నాడు. ఆ తర్వాతేమైందో మరో భాగంలో వినండి.